ఇందిరమ్మ స్ఫూర్తితో మహిళలకు పథకాలు అందిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అధికారంలోకి రాగానే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించామన్నారు. ఫ్రీ బస్సు కోసం నెలకు 400 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలియజేశారు. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఆశయ స్ఫూర్తితో ముందుకెళ్తున్నామన్నారు. భట్టి గతం తెలియని వారే ఇందిరమ్మ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. దేశాభిమానం లేని వారే ఇందిరమ్మపై విమర్శలు చేస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణాలను తునప్రాయంగా వదిలేసిన గొప్ప చరిత్ర ఇందిర ఫ్యామిలీదన్నారు. బలహీన వర్గాల కోసమే సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్నామన్నారు భట్టి. రాష్ట్ర ప్రజలందరికీ వనరులు అందజేయడానికే సర్వే చేస్తున్నామన్నారు భట్టి. యావత్ భారతదేశం తెలంగాణ వైపు చూస్తుందన్నారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ పథకాలు సమానంగా అందాలన్నదే సర్వే ఉద్దేశమన్నారు. భూములు కోల్పోయే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు భట్టి విక్రమార్క. అందరికీ నచ్చజెప్పే పరిశ్రమలకు భూమి తీసుకుంటామన్నారు. కొంతమంది రాజకీయ నేతలు కుట్రలతో అమాయకులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. బీజేపీ నేతలు ఊహల్లో బతుకుతున్నారని, దేశాన్ని విభజించి రాజకీయంగా లబ్ధి పొందే కుట్ర పన్నుతున్నారని విమర్శించారు భట్టి. బీజేపీ చెప్పిన ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పేదల అకౌంట్లో 15,000 వేస్తామని మోసం చేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ అన్నారు. జాబ్ క్యాలెండర్, యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. వరంగల్లో ఇందిరా శక్తిని చాటి చెబుతామన్నారు భట్టి. రద్దు చేయటం కానీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను తీసుకొని వచ్చి వారు చెప్పినటువంటి అంశాలు కూడా మనందరం గమనంలో తీసుకోవాలి. శ్రీమతి ఇందిరాగాంధీ గారి స్ఫూర్తియే శ్రీ రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి కాస్ట్ సర్వే. ఈ కాస్ట్ సర్వే అనేటువంటి కుల గణన దేశవ్యాప్తంగా జరిపి ఈ దేశంలో ఉన్నటువంటి వనరులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ సామాజిక అంశాలన్నింటిలో కూడా భారత రాజ్యాంగం మనకి ప్రియాంబుల్లో పొందుపరిచినటువంటి అన్ని అంశాలని అందుబాటులో తీసుకొని రావాలి అని అంటే ఈ అంశాలన్నింటి కూడా సంపూర్ణంగా మనం సర్వే చేసి ఎక్కడ ఎవరు ఏ స్థాయిలో ఈ అంశాలని పొందగలుగుతున్నారు, అలా పొందలేకుండా దూరంగా ఉన్నటువంటి వర్గాలందరికీ కూడా సమాన అవకాశాలు కల్పించడానికి మనం ఎటువంటి ప్రణాళికలు తయారు చేయాలనేటువంటి ఆలోచనతోనే ఇందిరాగాంధీ గారి స్ఫూర్తితో శ్రీ రాహుల్ గాంధీ గారు ఈరోజు కులగణనకు సంబంధించి వారు ఆ ప్రకటన చేయటం, ఆ ప్రకటనకు అనుగుణంగానే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ప్రజాప్రభుత్వం, పీపుల్స్ గవర్నమెంట్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యావత్ మంత్రిమండలి మొత్తం కూడా ఒక తీర్మానం చేయటమే కాకుండా సభలో కూడా తీర్మానం చేసి ప్రభుత్వ పరంగా జీవో ఇష్యూ చేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాస్ట్ సర్వే జరుగుతున్నటువంటి అంశం కూడా మీ అందరికీ తెలిసినటువంటి అంశమే. ఈ కాస్ట్ సర్వే సంపూర్ణంగా సమగ్రంగా ఒక సైంటిఫిక్ గా ప్రభుత్వ అధికారులతో ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా స్పష్టంగా నిబద్ధతతో ఈరోజు సర్వే జరుగుతాం. సర్వే జరిగేటువంటి ప్రక్రియ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు, రాజకీయ సామాజిక అవకాశాలన్నింటిలో కూడా పాలు పంచుకోవడానికి కావలసిన సమగ్రమైన ప్రణాళిక తయారు చేయడానికి ఈ ప్రభుత్వానికి దోహదపడుతుందని, ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజెప్పటమే కాకుండా మనం చేసేటువంటి ఈ ప్రగతిశీల ఈ సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు ఈ సమగ్రమైనటువంటి కులగణన ద్వారా జరిగేటువంటి లెక్కలతో తీసుకునే నిర్ణయాలు రేపటి భవిష్యత్తులో భారతదేశానికి ఒక రోల్ మోడల్గా కాబోతుందని చెప్పడానికి కూడా ఎటువంటి సందేహం లేదు. అంతిమంగా భారతదేశం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టుగా, తెలంగాణ మోడల్గా ఈ దేశంలో ఈ అంశాలను చేపడతామని చెప్పి ఇప్పటికే మా అధినాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ దిశలోనే ఈరోజు స్పష్టంగా అంత కమిట్మెంట్తో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కాస్ట్ సర్వే చేపిస్తా ఉంది. జరిగేటువంటి సర్వే కూడా మీ అందరికీ తెలిసిందే. ప్రతిరోజు ఎంతవరకు పూర్తి చేశాం, ఎంతవరకు అవుతుందనేటువంటి అంశాలు కూడా ప్రజల దృష్టికి తీసుకొని వస్తున్నాం. అందుకే ఈ సందర్భంగా మరొక్కసారి ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళా
శక్తిని అందరినీ కూడా గుర్తిస్తూ మహిళలందరినీ మహాలక్ష్మిలాగా మేము గౌరవిస్తూ మహాలక్ష్మిలాగా ముందుకు తీసుకొని పోవటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆ ప్రకటన చేసినటువంటి అంశం కూడా మీ అందరికి గుర్తు చేస్తూ దాంట్లో భాగంగా ఇప్పటికే ఆ మహిళలను గౌరవిస్తూ ఫ్రీ బస్ ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే అమలు చేస్తున్నటువంటి విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. దాదాపు నెలకి 400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో మహిళలు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వమే మహిళల తరఫున ఆ డబ్బుల్ని ఆర్టీసీకి కడుతున్నటువంటి అంశం కూడా మీకు తెలియదు కాదు. అట్లాగే మహిళలందరికీ కూడా వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుకోవటం కోసం దాదాపు సంవత్సరానికి 20 అంతిమంగా మనమందరం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అట్లాగే రాష్ట్ర ప్రజానికం కాంగ్రెస్ నాయకత్వం కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం తరఫున ఈ రెండు కూడా పూర్తిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనలకి మేము కార్యోన్ముఖులు అవుతామని వారి ఆలోచనలే ముందుకు తీసుకొని కట్టుదిట్టమైనటువంటి నిర్ణయాలతో వారి ఆలోచనలు ముందుకు తీసుకొని పోతామని చెప్పి తిరిగి మరొకసారి మేమంతా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి వాగ్దానం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకి నాయకులకు కూడా పిలుపిస్తున్నా మనమందరం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులే కాకుండా ప్రజానీకం అంతా కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలుగా జరుపుకుంటున్నారు. ఈ దేశ ప్రధానిగా వారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు భూ సంస్కరణలు కానీ బ్యాంకులను జాతీకరణ చేయటం కానీ రాజభరణాలను రద్దు చేయటం కానీ 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమాలను తీసుకొని వచ్చి పెద్ద ఎత్తున ఈ దేశంలో ఉన్నటువంటి సమాజాన్ని అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఒక సమసమాజ స్థాపన కోసం పునాదులు వేసినటువంటి ఒక గొప్ప ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అంతేకాదు ప్రపంచంలోనే భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా నిలబెట్టడానికి తను తీసుకున్నటువంటి విదేశీ విధానంలో కూడా భారతదేశానికి ఒక గొప్ప ఔన్నత్యాన్ని తెచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసిందే. బంగ్లాదేశ్ విజయంలో కానీ ఆనాడు ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో